నట్టికుమార్ గారు, మీరు కూడా ఒక కాపు బుడ్డే కాబట్టి నేను ఒక ప్రశ్న అడగాలి మిమ్మల్ని. ఆ ప్రశ్న ఏంటంటే, ఐపీఎస్ సునీల్ గారేమో ఆయన మొన్న మీటింగ్లో ఏం చెప్పారంటే, ఏపీ రాష్ట్రంలో రేపు వచ్చే ఎన్నికల్లో కూడా కాపు అదేవిధంగా దళితులు కలిస్తే ఖచ్చితంగా కాపు నాయకుడే సీఎం అవుతారు, అదేవిధంగా డిప్యూటీ సీఎం ఏమో దళితుడు అవుతాడన్నట్టు కూడా ఆయన కామెంట్ చేస్తే, దీని మీద కొంతమంది భగ్గుమంటున్నారు. డిప్యూటీ స్పీకర్ గారు కూడా ఆయన సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా మాట్లాడారు అన్నట్టు కూడా కేంద్రానికి లేఖ రాస్తా అన్నట్టు కూడా ఆయన చెప్పడం జరిగింది. ఓవరాల్గా ఇలాంటి సినారియో రేపు వచ్చే ఎన్నికల్లో ఉంటుందా? కాపు బిడ్డ ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు సార్? కాపు బిడ్డ సీఎం 89లో నవ్వాలి. కాపులకి రాజ్యాధికారం అంటే కాపు సీఎం అవ్వాల్సిన అవకాశం మాకు 1989లోనే వచ్చింది. అవకాశం 1989 మా దురదృష్టవశాత్తు మాకు ఎవరి దిష్టి తగిలిందో తెలియదు కానీ మా నాయకుడు వంగవీటి మోహనరంగ గారిని చంపబడ్డారు. ఆ రోజు హోమ్ మినిస్టర్ అవుతాడో సీఎం అవుతాడో తెలియదు కానీ ఆ రోజే మాకు పునాది పడింది. కాపు నాడు అంటే మొత్తం టోటల్గా విజయవాడలో ఒక దద్దరిల్లిన కాపునాడు ముద్రగడ పద్మనాభ గారు, ఆయన వంగవీటి మోహనరంగ గారు పెడితే దానికి వచ్చిన జనాన్ని చూసి అది కొంతమందికి దిష్టి తగిలింది. అదే అంటారు దిష్టి, నరదిష్టి తగిలి ఆ దిష్టిలో మా కాపులకి మాకు రాకుండా ఆ నాయకుడు మా నాయకుడిని ఏదైతే మేము వంగవీటి మోహనరంగ గారి కోసం అనుకున్నామో ఆయన ఆ రోజు చంపబడ్డాడు. లేకపోతే ఆ రోజే ఆయన మాకు సీఎం అవుతాడనేది ఒక కళ. అలాగే చేగుంట రామజోగి గారు, అలాగే దాసరి నారాయణరావు గారు, అలాగే చిరంజీవి గారు వచ్చేసారు, సీఎం అయిపోయింది, సీఎం ప్రమాణ స్వీకారం ఒకటే ఉంది అని అనుకున్నాం. కానీ ఆయన మంచితనాన్ని ఆయన మొత్తం టోటల్గా కులం నాయకుడిగా ముద్రేసి ఆయన మంచితనాన్ని క్యాష్ చేసి నేనే రాజు నేనే మంత్రిలో ఉంది, ఆ పార్టీలో నేనే ఈ పార్టీలో నేనే ఏ పార్టీలోనైనా ముంచడానికి నేనే ఉంటానని చెప్పి కొంతమంది నాయకులు ఆయన్ని ముంచేశారు. నిజంగా ఆయన గెలిచే వ్యక్తి, నిజంగా సీఎం అయ్యే వ్యక్తి ఒక మంచితనానికి ఒక మానవత్వానికి ఒక మంచి పేరున్న వ్యక్తి ఒక కులానికి ఆపాదించారు. ఏ రాజకీయ నాయకుడు చేశాడు ఆ మాట నేను అన్నాను, నమ్మిన వాళ్ళే చేస్తారు మోసం. అది చిరంజీవి గారికి జరిగింది. అందుకే అనుకున్నాడు ఈ రాజకీయాల్లో నేను నివ్వలేను, ఈ రాజకీయాలు నాకు సెట్ కావు, అందుకే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నా శాశ్వతంగా. నా సినిమా ఇండస్ట్రీ కళమ్మ తల్లి నన్ను ఇంత వాడిని చేసింది, ఆ కళమ్మ తల్లికి నేను శిరస వహించి వహిస్తున్నాను, జీవితాంతం నేను కళమ్మ తల్లి వంగుట్లోనే ఉంటాను అన్నాడు. ఆయన కాపు నాయకుడు ఒక చిరంజీవి, కొనుదల చిరంజీవి గారు. తర్వాత చాలామంది అయిపోయింది. మాకు ఇంకా ఏ పార్టీలోనే వస్తారు కాపులు? ఎవరు రావట్లేదు. రెడ్లు పరిపాలించారు, కమ్మలు పరిపాలించారు, మామూలుగా ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ అంజయ్ గారు పరిపాలించారు, బ్రాహ్మణులు పరిపాలించారు, మన పివి నరసింహ గారు పరిపాలించారు, అందరూ పరిపాలించారు. కానీ గెలిపించేది మేము, గెలిపించేది కాపులు, సీట్లో కూర్చోబెట్టేది కాపులు. ఏ రోజు కూడా మేము ఈరోజు సీఎం పదవి మాకు దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ ఉంది, కనబడుతూ ఉంది సీఎం. కానీ మాకు ఇప్పుడు కూడా ఇదిగో మీరే సీఎం అని చెప్తూ ఉన్నారు, మమ్మల్ని మోసం చేస్తూ ఉన్నారు కాపుల్ని. ఇది కాపు బిడ్డ, ప్రతి కాపు బిడ్డలో ఉంది, ఇది బాధ ఉంది, కసి ఉంది. ఏనాటికైనా మేము కాపులు సీఎం అవరా అని ఉంది, అవుతాము అని ఉంది. ఎందుకంటే ఇది నా ఒక్కడి ఆవేదన కాదు, ఇది మీటింగులకు వెళ్తున్న కాపునాడు మీటింగ్ నుంచి ప్రతి మీటింగుల్లో కూడా ఈ ఆవేదన ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారి మీద గౌరవంతో, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాటతో, పవన్ కళ్యాణ్ గారు రేపు రాబోయే రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో మనం గెలిపించుకోవాలి, చంద్రబాబు నాయుడు గారిని మనం నిలబడాలి, మనం ఒక్కడమే చేస్తే మా అన్నయ్యకి దెబ్బ కొట్టినట్టే, మన కాపు, నేను కాపునాడు కాపు వ్యక్తిని అంటారు. కనుక అలా కాదు, నేను అందరి వాడిని, నేను కొందరు వాడిని కాదు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు, కాపు కమ్మ రెడ్డి రాజు అన్నీ అందరూ నా అభిమానులు ఉన్నారు. కనుక వాళ్ళందరితో కలుపుకొని వెళ్ళాలి అనేది ఆయన తత్వంలో అందరికీ నచ్చిన విధంగా అవునన్నా కాదన్నా ఆయన ఏం చెప్పినా మమ్మల్ని తిట్టినా తిట్టకపోయినా ఎట్టి పరిస్థితుల్లో ఆయన మా కాపోడే కాబట్టి, కొణిదెల పవన్ కళ్యాణే కాబట్టి మా ఆశా కిరణం ఎప్పటికైనా కాపులు సీఎం అవుతారు, అవి తీరుతారు. అది పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు, అది ఎప్పటికైనా, అది ఏ రోజైనా అవ్వచ్చు. కానీ మీరు ఇందాక సునీల్ కుమార్ గారు అన్న మాట అన్నారు, అంటే మా ఆశది, మా హక్కు,
మేము మాకు అందరినీ ఎంతోమంది మేము ఓటేసి గెలిపించి రాజ్యాధికారం ఇచ్చిన వాళ్ళవి మాకెందుకు రాదు సీఎం? ఇప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీ ఎలాగడుగుతున్నారో మాకెందుకు రాదు సీఎం కాపులకి? మాకు ఇంత పర్సంటేజ్ ఉండేట్టుగా మాకు ఎందుకు ఇవ్వరు సీఎం అని అడుగుతాం కదా. దాంట్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలని కాపుల కోరిక. దాంట్లో సునీల్ కుమార్ గారు ఆయన సర్వీస్ రూల్స్ అంటే సస్పెన్షన్లో ఉన్నారు కాబట్టి సర్వీస్ రూల్స్ ఆయనకు వర్తిస్తాయో వర్తించో నాకైతే తెలియదు. కానీ నాకు అంత చదువుకోలేదు, నాకు అంత అవగాహన అయితే లేదు. కానీ ఎస్సీ ఎస్టీ బీసీ కాపులకు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. దళితులు కలిస్తే కూడా నేను కాపులు ఎప్పుడు తోడుగానే ఉంటుంది. కాపులకి ఎస్సీ ఎస్టీ బీసీకి ఏ రోజు కూడా విభేదాలు లేవు, విభేదాలు ఉండవు. వాళ్ళందరూ మాతో కలిసే ఉంటారు అన్నదమ్ముళ్ళ. కనుక మేము అందరం తలుచుకోవాల్సిన అవసరం లేదు. రేపు నెక్స్ట్ ఆయన చెప్పింది మాట ఏ ఉద్దేశంతో చెప్పాడో నాకైతే తెలియదు. కానీ రేపు రాబోయే తరంలో కాపు నాయకుడు సీఎం అవుతున్నాడు. షూర్ అండ్ పవన్ కళ్యాణ్ సీఎం అవుతున్నాడు. సీఎం ఇస్ పక్కా పవన్ కళ్యాణ్. అది ఏ పార్టీ అని నేను అన్ను. ఇది మా వ్యక్తిగతం. మా కాపులు అందరూ కూడా ఆశాజ్యోతి. అంటే మా ఆశ కాపులు సీఎం అవ్వాలని. అది పవన్ కళ్యాణ్ గారికి అవకాశం ఉందని మేము అనుకుంటున్నాం. తప్పేముంది దాంట్లో? రేపు డిసెంబర్ 26 రంగానాడు అని ఒక కార్యక్రమం పెట్టారు. కాపులందరూ కూడా అక్కడికి వచ్చి కాపులందరూ ఏ రోజు కూడా రంగా గారు చనిపోయాడు అన్న మాట ఎవరికి ఉండదు, తెలియదు. వంగవీటి మోహన రంగా గారు అందరి మనసుల్లో, అందరి గుండెల్లో, కాపుల గుండెల్లో ఉన్నాడు. కాపులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రతి ఒక్కరి కోసం పేదవాడు అన్న దాంట్లో వంగవీటి మోహన రంగా గారు ఉన్నారు. అయితే చాలామంది అనొచ్చు కాపులకే నాయకుడా రంగా గారని. ఆయన మా నాయకుడని మేము వేసుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు ఆయన ఒక్క కులానికి నాయకుడు కాదు, కానీ మా నాయకుడని మేము గొప్పగా చెప్పుకుంటున్నాం. మా నాయకుడు పెరిగాడు కాబట్టి పెద్దోడు అయ్యాడుగా మా కులంలో పెద్ద నాయకుడు వచ్చాడని చెప్పుకుంటాం. తప్పే ఉంది దాంట్లో? అది మా వ్యక్తిగత అభిప్రాయం. అది దాన్ని ముద్ర వేయాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకు ముద్ర వేయాలి? మా కాపు నాయకుడిలో మా కుల నాయకుడు పెద్ద అయ్యాడు కాబట్టి ఫలానా మా కులంలో ఇంత పెద్ద నాయకుడు అయ్యాడని మేము అనుకుంటాం. కొనిదెల పవన్ కళ్యాణ్ గారు ఇంత పెద్ద నాయకుడు అయ్యాడని అనుకుంటాం. తప్పే ఉంది. చిరంజీవి గారు ఇంత పెద్ద హీరో అయ్యారు అనుకుంటాం. దాసరి నారాయణ గారు ఇంత పెద్దవాడు అయ్యారు అనుకుంటాం. తప్పేం లేదు కదా. అలాగే వంగవీటి మోహన రంగా గారు ఈరోజు కాపునాడు ఒక మీటింగ్ పెడితే ఈరోజు పేద ప్రజల కోసం ప్రాణం పోగొట్టుకొని ప్రాణాలు అర్పించిన ఒక రంగా గారు మా కాపులకు ఎప్పుడు కూడా దేవుడి కంటే ఎక్కువ. నేను రాధారంగ మిత్రమండలి సిటీ ప్రెసిడెంట్ చేశా, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చేశా రాధారంగ మిత్రమండలికి. కానీ ఎన్నో ఉన్నా కూడా ఆయనంటే ఆయన పేరు చెప్తేనే ఒక్కొక్కరికి గడగడలాడుతూ ఉంటుంది. అంటే ఆయన మంచే చేశాడు, చెడు చేయలేదు. మంచివాడిని ఎప్పుడు రౌడీ సీటే అంటారు, మంచివాడిని ఎప్పుడు రౌడీయా అంటారు. పేదల కోసం కాపాడేవాడిని ఏమంటారు? అందుకే కాపు నాయకుడు అయ్యాడు ఆయన. అది కాపు నాయకుడు అంటే చాలామంది ఒప్పుకోరు. రంగా గారు అందరూ వాడు. రంగా గారు పేదల కోసం ప్రాణాలు పోయాయి, పేదల కోసం ప్రాణాలు అర్పించాడు. ఎవరు చంపారు, ఏం చంపారు దాని జోలికి నేను వెళ్ళట్లే. ఈరోజు విశాఖపట్నంలో రేపు 26వ తారీఖు నాడు ప్రతి కాపు కులమత భేదాలు లేకపోతే ప్రతి ఒక్కరికి పార్టీలతో అతీతంగా అందరూ వస్తారు. కాపునాడు అంతా అంతే. వాళ్ళ అమ్మాయి పెట్టారు ఆశాకిరణ్, అమ్మాయి పేరు కంపల్సరీ వస్తారు. ఇప్పుడు కూడా ఒకటండి, నేను కాపు పోరాట సమితి కన్వీనర్గా చేశాను. ఏ రోజు కాపు పోరాట సమితి కోసం పద్మనాభం గారు కానీ, మన సద్దాల స్వామినాయుడు గారు కానీ, నల్ల సూర్యచంద్ర గారు కానీ, మరి ఎవ్వరు కూడా మాకు ఎప్పుడు కూడా ఏ రోజు ₹1 ఇవ్వడం కానీ, ఒక ₹10 ఇవ్వడం కానీ రాలే. మా కార్డులు మేమేసుకొని అప్పట్లో కూడా మా ధర్నాలు, రైలు రోకోలు, మా కేసులు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడినా ఆ రోజు ఎమ్మెల్యే గుడివాడ గురునాథరావు గారు రంగా గారి టైంలో రంగా గారిని చనిపోయినప్పుడు ఆయన బుర్ర భద్ర కొట్టేశారు. లాఠీ దెబ్బలతో బుర్ర భద్ర తగిలింది. అయినా కూడా వెనకాడికి వేయలేదు. గుడివాడ గురువాడ అమర్నాథ్ గారు ఫాదర్. అలాగే ఈటీ విజయలక్ష్మి గారు, ఇలా మాతో బల్లెడ్డి సత్యారావు గారు, ఇక మనం చెప్పుకుంటూ వెళ్ళిపోతే కాపునాడు నాయకులు మినిస్టర్ అయిన బల్లెడ్డి సత్యారావు గారు. అంటే మా విశాఖపట్నంలో మేము ఉద్యమాలు మేము చేసేటప్పుడు ఇలా ఎంతోమంది, నేను యూత్ కాంగ్రెస్లో ఉన్నాం అప్పుడు, బాల సతీష్ గారు, మేమందరూ యూత్ కాంగ్రెస్లో ఉన్నాం. ఈటీ విజయలక్ష్మి గారు అమ్మాయి కానీ మేము కానీ అందరం ఉన్నాం. అంటే ఒక కులం కోసం అంత ఫైట్ చేసామంటే బీసీలో చేర్చాలని మాకు కాదు. రేపు రాబోయే తరం ఎప్పుడైనా మా బీసీలో మా బిడ్డలు అందరూ కూడా బీసీలోకి వస్తారు అనే ఉద్దేశంతో
ఈరోజు నాకు అవసరం లేదు, నా పిల్లలకు అవసరం లేదు, బిజినెస్ మ్యాన్స్. కానీ ప్రతి ఒక్కరి కోసం పోరాడాం. యావదాస్తులు నా దాంట్లో నిన్న ఆఖరి రూపాయి దాకా ఖర్చు పెట్టాను నేను. హైదరాబాద్ వచ్చాను నేను. ఓకే, ఆ అదృష్టము, దేవుడు ఇచ్చిన అదృష్టం, దాసనారాయణ గారి అదృష్టం, అందరూ కలిపి ఈరోజు ఎంత వాడిని అయ్యాను. అంటే కాపులు సీఎం ఎందుకు అవ్వకూడదో సమాధానం చెప్పాలి. మా సునీల్ కుమార్ గారు ఎందుకు అన్నారు, ఏ ఉద్దేశంతో అన్నారో నాకైతే తెలియదు. యూనిటీ లేదు కదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు 100% యూనిటీ ఉంది. యూనిటీ వచ్చేటప్పుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకున్నాం. అది లేదు కదా. నో గెలిపించుకున్నాం. ఆనాడు మరి ఇదే జగన్మోహన్ రెడ్డి గారిని కాపులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా? చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారా కాపులు లేకపోతే? కాపులు ఒక్క మాట ఇస్తే ఆ మాటకి ఎప్పుడు కట్టుబడి ఉంటారు. కాపులు ఎప్పుడు కూడా అందరం ఎక్కించేవారే కానీ ఎప్పుడూ దింపేవారు కాదు. మీకు ఇంకో చిన్న ఉదాహరణకు మీకు చెప్తా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను కాంగ్రెస్ని పడగొడతా అన్నాడు. ఇది ఒకటే చెప్పాడు. నేను ఒక కాపు బిడ్డగా కొనిదల చిరంజీవి గారు ఏం చెప్పారు, నేను నిలబెడతా, మాట ఇచ్చాను నిలబెడతా, కాంగ్రెస్ పార్టీకి మాట ఇచ్చాను, నేను నిలబెడతా. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నేను పడగొడతా అన్నాడు, నేను నిలబెడతా అన్నాడు అసెంబ్లీలో. ఇది కాపుల మాట ఇస్తే మాట తప్పని మనం తిప్పని మనుషులు ఎవరైనా ఉంటే ఇస్ ద కాపులే. అంటే నేను ఎందుకు ఈ మాట చెప్పాల్సి వచ్చిందంటే, చిరంజీవి గారు మీరు కావాలంటే పీవీ రికార్డ్స్ బిఫోర్ రికార్డ్స్ చూడొచ్చు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని పడగొట్టాలా అని చూశాడు, మేము ఎవరు నిలబెట్టాలా అని చూస్తాం, ఎవరు మంచి చూడాలా అని చూస్తాం. చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు మాట ఇచ్చారు, ఎస్ చెప్పారు చాలామంది, మీరు సీఎం నో, నేను ఏది ఇచ్చినా తీసుకుంటా, కానీ ఆయన సీఎం అవుతున్నాడు. ఈ కూటమి కొన్ని సంవత్సరాలు ఉంటుంది అన్నాడు. 15 సంవత్సరాలు అన్నాడు. ఎన్ని సంవత్సరాలు అనేది ఉంటుంది, కానీ ఆయన అడగలేదే నాకు ఎప్పుడు నెక్స్ట్ ఇస్తారు పోస్ట్ అని అడగలే. ఆయన ఒకటే చెప్పాడు, మాట ఇచ్చాను, మాటకు నిలబడ్డాను, జైల్లో ఉంటప్పుడు బయటకు వచ్చాను, మద్దతు ఇస్తున్నాను అని చెప్పారు, మద్దతు ఇచ్చారు. 35 సీట్లు ఇస్తే 21 సీటుకే నించోబెట్టి 100% గెలిచిన ఘనత ఎవరికి ఉంది? పవన్ కళ్యాణ్ గారికి లేదా? 31 సీటు, 36 సీట్లు ఇస్తే 21 సీటు ఆయన సీట్లే త్యాగం చేశాడు. బీజేపీకి, వాళ్ళకి, వీళ్ళకి అందరికీ త్యాగం చేసి 21 సీట్లో గెలిపించుకుని 21 సీట్లు నించొని 21 గెలిపించుకున్నాడు. కానీ ఆయన గౌరవానికి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు తక్కువ చేయలేదు, అలాగని మేము ఎప్పుడు అనట్లేదు. కానీ మాకంటూ మా నాయకుడు సీఎం అవ్వాలని అనుకుంటాం, అనుకోవడంలో తప్పేం లేదు కదా, మేము ఆశించడంలో తప్పేం లేదు కదా, మేము ఆశిస్తున్నాం. మా నాయకుడు అంటే కాపుల నాయకుడు ఏ రోజైనా సరే మనం మాట ఇచ్చాడంటే మాటకు నిలబడ్డాడు. అది చిరంజీవి గారు అవ్వచ్చు, అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, అది వంగవీటి మోహన్ రంగా గారు అవ్వచ్చు, ఒక ముద్రగడ్డ పద్మనాభం గారు అవ్వచ్చు. ఆయన ఏ పార్టీలో ఉన్నారని అనట్లేదు, కాపు నాయకుల కోసం చెప్తున్నా. ఒక సర్దార్ స్వామినాయుడు గారు, నల్ల సూర్చంద్ర గారు, జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, మీరు ఏ పార్టీ అయినా చూసుకుంటారు, బొత్స సత్యనారాయణ గారు, ఎంతమంది కాపు నాయకులు చూసుకున్నా కూడా మాట ఇస్తే మాట తప్పకుండా అలా నించున్న వ్యక్తులు ఎవరు ఉన్నారంటే కాపులే. ఇంకా ఉన్నారు చాలామంది, మన పేర్లు ఇంకా చెప్పలేము, కానీ అలాంటి నాయకులు ఉన్నారు. ఏ రోజు కూడా ఒక పార్టీని, ఒక నాయకుడిని నమ్ముకునే ఉన్నారు తప్ప ఏ రోజు కూడా మా నాయకుడికి వెన్నుపోటు పొడిచిన కాపులు లేరే. కాపులు మంచి చేశారు, కాపులు నిలబెట్టారు. ఒక చేగుండ రామజోగయ్య గారు, ఈరోజు కూడా ఆయన మాట అంటే ఎందుకు గౌరవం ఉంటుంది అంటే, వంగువీటి మోహన రంగా గారి దగ్గరనే తీసుకుంటే మనం వీళ్ళందరూ కూడా ఎవరినైనా నిలబెట్టామే తప్ప పడగొట్టలేదు, ఎవరినైనా కాపాడామే తప్ప ఎవరికి ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దాకా సపోర్ట్ చేస్తున్నామంటే చేసాం, చెయ్యమంటే మొగ మీద చెప్తాం. వెన్నుపోటు పొడిచే రాజకీయాలు కాపుల్లో లేరు, వెన్నుపోటు రాజకీయాలు కాపులు రారు. అందుకే మీకు చిరంజీవి గారి కోసం చెప్పా, మాట తప్పడు, మడం తిప్పడు. ఆయన చెప్పిన మాట చెప్పిన ప్రకారం నిలబెట్టాడు. అవిశ్వాస తీర్మానంలో ఏం చెప్పాడండి? అవిశ్వాస తీర్మానంలో ఏం జరిగిందండి? అదే నేను చెప్తున్నాను. 18 మంది ఎమ్మెల్యేలు వాళ్ళు మొత్తం టోటల్గా సపోర్ట్ చేయకపోతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? చరిత్ర ఇవన్నీ చూసుకుంటే చాలా ఉన్నాయి. అందుకే చెప్తా, కాంగ్రెస్ పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఏ పార్టీ అయినా కాపుల్ని మాట ఇచ్చారు అంటే కాపులు నిలబెట్టి ఆ మాటకే నిలబడతారు. అది పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, చిరంజీవి గారు అవ్వచ్చు, వంగవీటి మోహన రంగా గారు అవ్వచ్చు. నేను మళ్ళీ అపోజిషన్ పార్టీ ఏ నాయకుడి కోసం కూడా మీకు చెప్పాను. ఇప్పుడు ఒక మాటకి తప్పానని చెప్పి పేరే మార్చుకున్నాడు ముద్రగడ్డ పద్మనాభం గారు. అది ఒక కాపుల విలువ అంటే ఏంటో, కాపుల వాల్యూ అంటే ఏంటో. అంటే మాట తప్పని మడమ తిప్పని నాయకులు కాపుల్లో ఉన్నారు కనుక దయచేసి కాపులు ఎప్పటికైనా సీఎం అవ్వాలని
సునీల్ కుమార్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ కలిపి సీఎం అవ్వాలని అనుకోవడం తప్పులేదు. కాపుల అధికారం రావాలని కోరుకుందాం. ఆయన సర్వీస్ రూల్స్ ఉన్నాయా లేకపోతే సస్పెండ్ అయి ఉన్నాడు కాబట్టి అనొచ్చా అనకూడదో నాకు తెలియదు, కానీ మీ సందర్భం ఎత్తారు కాబట్టి నా బాధని మీకు చెప్పవలసి వచ్చింది. ఇది నా ఒక్కరిది కాదు, యావత్ కాపు కులంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆశా కిరణం. మా నమ్మకం అంతా పవన్ కళ్యాణ్ గారి మీదే ఉంది. ఎవరు ఏమనుకున్నా ఏం చెప్పినా మా కులంలో మా హక్కు కాబట్టి ఆయన సీఎం అవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు కాబట్టి ఆయనే సీఎం అవుతాడు, ఎప్పటికైనా సీఎం అవుతాడని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.